నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం. 32వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము. నీవు తిరిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. చాలమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా యేసయ్య, కృపా కనికరం గల దేవా, ఇదిగోనైనా నీ సన్నిధులు ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించాము, ఆరాధించాము, మహిమపరిచాము. నీ నామాన్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నావు నాయన. మరి ఈ సమయంలో నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నీ కృప ద్వారా, నీ ఆత్మశక్తి ద్వారా నీ దాసునికి ఇదిగోనే రెండంతల శక్తినిచ్చి నువ్వే నాలో ఉండి మాట్లాడమని, ఆయా సంఘానికి ఈ యొక్క ఆత్మీయ జీవితం కొదగా ఉందో నీ మాట ద్వారా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకునేలాగా సహాయం దయచేయమని నీ చేతులుగా అప్పచెప్పుకుంటూ మా పీడుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడు. ఎవరమ్మా ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడు? ఎవరు? మోషే. 40 సంవత్సరములు అరణ్యములో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి కావాలో ప్రభు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ప్రార్థన పూర్వకంగా పొందుకొని వాళ్ళకి అందిస్తూ ఇశ్రాయేల్ ప్రజల్ని కానాను దేశానికి నడిపించటానికి, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నడిపించటానికి మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడంటే, మోషే నమ్మకమైన వాడు. ఎవరమ్మా మోషే? ఏమంటాడు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. దేవుడు చెప్తున్న మాట అది. మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని. ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడంట. చూడండి, అంటే ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడంటే నమ్మకం లేని వారు కూడా ఉంటారు. అవును కదమ్మా? కదా, మనం డబ్బులు మన పిల్లలవే ఎక్కడ నమ్మం, ఆల్మార్లో పెట్టి తాళం వేసుకుంటాం. ఎందుకు? నమ్మకం ఉండదు కాబట్టి. అయితే నమ్మకం ఉందనుకోండి, ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తాం. ఎందుకంటే మా పిల్లలే కదా, మాకు చెప్పి చేస్తారులే అని. కొంతమంది చెప్పి చేయరు. కనుక నమ్మకం లేకపోతే మనము జాగ్రత్తగా ఉంటాము. నమ్మకం లేకపోతే వాళ్ళని మనము పట్టించుకోము. ఏదైనప్పటికీ మోషే దేవుని యొక్క కార్యం పట్ల, దేవుడి పట్ల నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నమ్మకమైన వాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా మోషే ఒక మార్గదర్శంగా మనకి ఆదర్శవంతుడిగా మనకు చూపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో ఒక వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిలో, ఈ లోక సంబంధమైన వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏముంటుంది? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మనము దేవుని బిడ్డలుగా చూడాల్సింది మంచిని, చెడుని చూడకూడదు. చెడుని మనము అనుసరించకూడదు. అయితే మంచిని మనం చూడాలి, మంచిని గ్రహించే వారిగా ఉండాలి మనం. అదే దేవుని యొక్క బిడ్డలుగా మనము విశ్వాసంలో ఎదగటము. అయితే ఈ లోకములో మంచి చెడులు మిళితమైన లోకం ఇది. ఈ లోకం ఎలాంటిది? మంచి చెడుల మిళితము. ఈ లోకంలో త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, మరి ఈ లోకంగా దొంగతనం చేసేవారు ఉన్నారు, ఈ లోకంగా అనేకమైన చెడ్డ కార్యములు చేసే ఉన్నారు. అయినప్పటికీ మనము అలాంటి వారి అడుగుజాడలో కాకుండా మనము దేవుడిచ్చిన ప్రత్యేకతమైన దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఏది మంచిది, ఏది చెడుది అది గ్రహించుకొని, మంచిని గ్రహించుకొని మనం జీవించేవారుగా ఉండాలి. అది దేవుని బిడ్డలకు ఇచ్చే ఆజ్ఞ. ఏంటంటే, ఎవరైతే మంచిగా విశ్వాసంగా బలపడుతూ దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు వీళ్ళు నాకు ఇష్టమైన వారు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారమ్మా? వాళ్ళు నాకు మంచి కార్యములు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోండి,
దేవుడికి మనము ఏ విధంగా మంచి కార్యములు చేస్తున్నాము? దేవునికి మంచి కార్యములు చేస్తే ఆ మంచి కార్యముల వల్ల మనము ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మంచి కార్యముల ద్వారా మనం ఆశీర్వదించబడతాం. అయితే దేవుడికి మోషే ఇష్టమైన వాడు, నమ్మకమైన వాడు. అయితే అంత నమ్మకమైన వాడు కనుక ఆయనకి గొప్ప బాధ్యతని అప్పచెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించడానికి ఒక గొప్ప బాధ్యతని, ఆ భారాన్ని మోషే మీద పెట్టాడు. అయితే ఆయన చేయగలడంటే నువ్వు చేయలేవు, కానీ నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు ఫోకస్ మాత్రం నువ్వే, వెనకాల నడిపించేది నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటున్నాము మనము ఈ విధంగా మనం ఉంటున్నామంటే ఇది మన గొప్పతనం అనుకుంటున్నాం, కానీ మనకున్న ఒక శక్తి, అది మన దేవుడి శక్తి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి శక్తి నడిపించటం వల్ల మనం ఆశీర్వదించబడుతున్నాము, మనం దీవించబడుతున్నాము, మనం ఉన్నతంగా ఈ లోకంలో ఉండగలుగుతున్నాము. అదే దేవుడు నడిపించకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్యంలో నడిపించిన ఆ సమయంలో జరిగిన సంఘటన ఇది జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు? ఐగుప్తులో ఉండేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? ఐగుప్తులో ఉండేవాళ్ళు. ఐగుప్తులు ఎలా ఉండేవాళ్ళు? బానిసలుగా ఉండేవాళ్ళు. బానిసలు అంటే ఏంటి? వాళ్ళ ఆకలి అయినప్పుడు తినటానికి వీలు పడదు. మన ఆకలి అయినప్పుడు మనం తినొచ్చు, ఎందుకంటే మనకు స్వతంత్రం ఉంది కాబట్టి. వాళ్ళకి ఆ స్వతంత్రం లేదు. వాళ్ళు యజమానులు పెడితేనే తినాలి. బానిసలు అంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఆ యజమానులు పెడితేనే తినాలి. నాకు ఆకలి అవుతుందయ్యా, నేను కడుపు మాడిపోతుంది, నేను పని చేయలేకపోతున్నాను అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపెడతా ఉంటారు. ఎందుకంటే బానిసలు కదా వీళ్ళు. ఆ శ్రమలు, భయంకరమైన శ్రమలు, కష్టాలు, వేదనలు, వాళ్ళు నిద్రపోవటానికి శరీరము అలసిపోయినప్పుడు, చొలిసిపోయినప్పుడు పనుకుంటాను కూడా వీల్లేదు. అర్ధరాత్రిలో వచ్చి కూడా పని చేయమంటే చేయాలి. కనుక వాళ్ళకి అంటూ ఒక ఫ్రీ టైం లేదు. ఏం లేదమ్మా? స్వతంత్రం లేదు. స్వతంత్రంగా జీవించే అదృష్టం వాళ్ళకి లేదు. స్వతంత్రంగా జీవించలేని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిలో భరించలేక దేవుని వైపు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరి వైపు చూశారమ్మా? దేవుని వైపు చూశారు. అయ్యా, మీ కష్టము చేయలేకపోతున్నాము, ఈ బాధ భరించలేకపోతున్నాము, ఈ వేదన భరించలేకపోతున్నాము అని దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు పాపం వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దీనులు అంటే ఏంటి? ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, శ్రమలో ఉన్నారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి మిమ్మల్ని మంచి దేశానికి నేను తీసుకెళ్తాలే, కనుక దానికి నాయకుడిగా మోషేని మిమ్మల్ని పెడతాను అని చెప్పి మరి దేవుడు కార్యములు చేస్తా అక్కడ ఐగుప్తు నుంచి దేవుడు నడిపించినప్పుడు వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో పాపం మన ఇంట్లో ఉన్నట్టుగా, మన ప్రయాణంలో ఉన్నప్పుడు ఏమన్నా ఇంట్లో ఉన్నట్టుగా జరిగిద్దమ్మా? అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకి ఎండాకాలమో ఏ కూలరు ఏ ఫ్యాన్ వేసుకొని కొనుక్కుంటాము. ఏసీ ఉండో ఏసీ వేసుకుంటారు. ప్రయాణంలో ఉన్నప్పుడు నాకు ఏసీ కావాలంటే, ఫ్యాన్ కావాలంటే నడిచిద్దా? ప్రయాణంలో నాకు బిర్యానీ కావాలంటే డబ్బులు ఉంటే తింటాం, డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? తినలేవు. ఉన్న దాంట్లోనే ఒకసారి నీళ్లు తాగి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ సదుపాయాలు సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఇంట్లో ఉన్న సదుపాయాలు బయట ఉండవు. ఇప్పుడు నాకు ఐగుప్తులో బాగుంది, మాకు ఇక్కడ అడవిలేమో తినటానికి ఆ దుంపలే ఉన్నాయి, ఆ ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఆ కందగడ్డలు ఉన్నాయి, ఎప్పుడు ఇదేనా మేము తినేది? అడవిలో ఏముంటాయి? దేవుడు ఏదో వాళ్ళని ఆకలి తీస్తా ఉంటే వాళ్ళు అది కాకుండా మాకు వెరైటీస్ కావాలంటున్నారు. చాలా 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 దేవుని యొక్క మనిషిని దుఃఖపరిచారు. ఆయన మనిషిని బాధ పెట్టారు. చూడండి, ఐగుప్తులో ఏమంటున్నారు తెలుసా? మళ్ళీ మాకు ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది కదా. ఏమంటారమ్మా? మరి అక్కడ ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేసావు? నువ్వు బాగుంది అంటున్నావు, ఎందుకు ప్రార్థన చేసావు? ఎందుకు దేవునికి మొరపెట్టుకున్నావు?
మరి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఆ బాధను తట్టుకోలేక ఆ ఒక భారాన్ని భరించలేక దేవుడికి మొరపెట్టుకొని దేవుడు స్వతంత్రంగా నడిపిస్తా ఉంటే, అక్కడ ఉన్న ఆహారం ఇస్తూ నడిపిస్తా ఉంటే సణుగుతున్నారు. మాకు అక్కడే బాగుంది కదా ఇంకా అని. అక్కడే బాగున్నప్పుడు అక్కడే ఉండాల్సింది. ఎందుకు వచ్చారు? ఒకప్పుడు లోకం మనకు బాగుండేది. అక్కడ ఉన్నప్పుడు మంచిగా తాగాలన్నప్పుడు తాగేవాళ్ళం. ఇప్పుడు తాగితే పాస్టర్ గారు ఏమనుకుంటారు కదా, పాస్టర్ గారి కంటే ముందుగా దేవుడు ఏమనుకుంటారు అనుకోవాలి. చాలా మంది పాస్టర్ని బట్టి అంటారు, అమ్మో తాగి ప్రార్థన బట్టి పాస్టర్ ఏమన్నాడు? పాస్టర్ ఏమంటాడు? దేవుడు అంటాడు. దేవుడు చూస్తున్నాడు కనుక దేవుడు కొడతాడు. ఒక్కడు కొడితే లేవు అనమాట. అయితే అక్కడ ఉన్నప్పుడే బాగుందంటే అక్కడ ఉన్నప్పుడే బాగుందంటే అక్కడే ఉండాల్సింది. అక్కడే నీకు ఈ బాధ ఉండదు. చర్చికి రమ్మని ఎవరు చెప్పరు, ప్రార్థనలు ఉండమని ఎవరు చెప్పరు, విశ్వాసంగా బలపడమని ఎవరు చెప్పరు. ఆ లోకము అక్కడ బాగుందంటే అక్కడే ఉండాల్సింది. కానీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాక దేవుని యొక్క చిత్తములో జరిగించుకోవాలి. ఆ సందర్భంలో ఆయన 10 ఆజ్ఞలు పొందుకుంటానికి దేవుడి దగ్గరికి మోషే వెళ్ళాడు. 40 దినాలు వెళ్ళాడు. 40 దినాలు వెళ్ళినప్పుడు వీళ్ళు కింద ఆ సీనాయి శిఖరం కింద ఉన్నారు. పైనేమో మోషే దేవుడితో 40 రోజులు గడుపుతున్నాడు. ఇప్పుడు మోషే ఏమైపోయాడని కంగారు పెట్టేసింది మనోళ్ళకి. కంగారు పట్టేసి కంగారుతో ఇంకా మనకి దేవుడు ఎలాగా, మోషే లేడు మనకి దేవుడు ఎలాగని వాళ్ళకున్న చెవులు దిద్దులతో కమ్మలతో మొత్తం బంగారం అంతా పోగు చేసి ఒక దూడని దూడ రూపాన్ని చేసుకొని అదే దేవుడని మొక్కుతున్నారు. ఆ మొక్కుతున్న సందర్భంలో దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చింది కదా, మన బిడ్డలు చేయడానికి పనులు చేస్తే కోపం వచ్చిద్దా? ముద్దు పెట్టుకుంటామా ఎవరైనా మన బిడ్డల్ని? అరే మంచి పని చేశారా, దొంగతనం చేసేస్తే ఏమ్మా ముద్దు పెట్టుకుంటారా? ఎవరైనా దొంగతనం చేసి వచ్చి ఉన్నారనుకోండి, అరే నా పిల్లోడు బాగా మంచి పని చేసినారు మనం అనుకుంటామా? భయపడతాం కదా. ఎవరైనా వచ్చి పోలీస్ కేసు పెడతారో, ఎవరైనా వచ్చి మన ఇబ్బంది పాలు చేస్తారో, లేకపోతే కొడతారో అని భయం అయితే ఉంటది కదా. భయంతో మనము ఇట్లా చేయకూడదని చెప్తాం. అలా చేయకపోతే వాడు రేపు ఏం చేస్తాడు? ఈ రోజు మంచిగా దొంగతనం చేసి వచ్చిందిలే అని నువ్వు దాచిపెట్టుకుంటే వాడు రేపు దొంగతనం అయ్యి వాడు ఏమవుతాడు? జైలు పాలవుతాడు. అది బాధే కదా. కనుక దేవుడు మీద వ్యతిరేకమైన కార్యములు, భయంకరమైన పాపము, ఆయన అరణ్యములో ఏ తప్పు చేసినా క్షమించాడు, కానీ ఇక్కడ చేసిన తప్పును మాత్రం ఆయన క్షమించలేకపోతున్నాడు. 40 సంవత్సరాలు చూడండి, దేవుడు 40 సంవత్సరంలో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పులను క్షమించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ చేసిన తప్పుల్లో కూడా దేవుడు క్షమించే తప్పులు ఉంటాయండి. కానీ ఆ తప్పులు ఇంకా భయంకరంగా చేసుకుంటూ పోతే దేవుడు క్షమించాడు. తప్పులు క్షమించుకుంటూ వచ్చే తప్పులు ఉంటాయి. కానీ వీళ్ళు ఆ రూపము, అసలు దేవుడి రూపం తెలీదు, ఒక దూడను చేసుకొని ఇదే దేవుడని మొక్కుతున్న సందర్భంలో ఆ పైన వచనాలన్నీ ఉంటాయి. 32వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే మనకు ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పుకి దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడు? కాగా యెహోవా మోషేతో ఇట్లా నువ్వు దిగి వెలుము. ఏమంటున్నాడమ్మా మోషేతో? నువ్వు దిగి వెలుము. ఎక్కడున్నాడు మోషే? దేవుడితో సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. చూసి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక దూడని చేసుకొని ఆ దూడ దేవుడని పూజలు చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు. కనుక నువ్వు ఇంకా దిగి వెళ్ళు అని చెప్పి ఐగుప్తు దేశము నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అమ్మా అర్థం చేసుకోండి మాటలో. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నీ ప్రజలు అంటున్నాడు. ఈ మాట పలుకుతుంది ఎవరు? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు మోషేతో. ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడు? నీ ప్రజలు చెడిపోయిరి, నీ ప్రజలు చెడిపోయిరి. అసలుకి మోషే ప్రజల వాళ్ళు? మోషే ప్రజల? ఎందుకు అంటున్నాడు ఆ మాట నీ ప్రజలు అని? ఎందుకు అంటున్నాడమ్మా? ఇక్కడ ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ లోకంలో ప్రతి మానవుడు దేవుడు సృష్టి చేసిన మనుషులు, దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు. మా సృష్టికర్త అయిన దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు మనమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎవరు దేవుడు ఏర్పాటు చేస్తేనే, సృష్టిస్తేనే మనము ఈ రూపము దాల్చాము. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలో
మన బిడ్డలను పలుకుతున్నాం, మన బిడ్డలని మనం పలుకుతున్నాం. కానీ మన బిడ్డలు కాకముందు వాళ్ళు ఎవరు అసలుకి? దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు తల్లి గర్భములో రూపింపక ముందే నువ్వు చూసినావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు అంటాడు. అయితే తల్లి గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. ఎందుకు అన్నాడు దావీదు అంటే, దేవుడు మనకి ఆ బిడ్డలు పెంచుకోమని, ఆ బిడ్డలు కావాల్సిన యోగక్షేమములు, మంచి చెడులు ఇదిగో నువ్వే చూడాలని ఆ బిడ్డలు మనకు అప్పచెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని ఎవరికి అప్పచెప్పాడు? దేవుడు మోషేకి అప్పచెప్పాడు. అంటే ఇప్పుడు మన బిడ్డలు దేవుడి బిడ్డలైనప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలుగా పెంచుకుంటున్నాం. దేవుడిచ్చిన బహుమానాలైనప్పటికీ, దేవుని బిడ్డలైనప్పటికీ ఆ బిడ్డలు మనం పెంచుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషేకి అప్పచెప్పాడు కాబట్టి ఇప్పుడు నీ ప్రజలు అంటుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అంటే మీకు అర్థం వెళ్ళాలంటే ఏం చెప్పాలంటే, ఇప్పుడు చాలా సంఘాలు, చర్చిలు ఉన్నాయి కదా, చాలా చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు మన చర్చిలో జ్ఞాపకం చేసుకో, కొంత చిన్న సంఘముగా కొంతమందిని ఏర్పాటు చేసి దేవుడు నాకు అప్పచెప్పాడు నన్ను ఆత్మీయంగా పెంచమని. ఇప్పుడు ఏమంటారు? ఇది మీ సంఘం. మనం చాలా మంది మన బుధవారం కూడా చాలా మంది ఒకే ఒక లోపం ఏంటంటే, మీ చర్చి వాళ్ళు సమయానికి రావట్లేదని చాలా మంది గమనించారు. సమయానికి రారు మీ మందిరం వాళ్ళు, మీ సంఘం వాళ్ళు. అంటే ఏంటి? నాకు ఇచ్చిన సంఘము వాళ్ళు ఎవరు రాకపోయినా కానీ ఎవరిని అంటారు? నన్నే అంటారు. ఎందుకంటే ఇది నాకు ఇచ్చిన కాబట్టి దేవుడు మీ ఊళ్ళో క్రమశిక్షణ లేదండి. చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నాయి. ఈ మధ్య మన ఒక సహోదరుడు వాదన, సంఘంలో ఎందుకు నువ్వు పాటల్లో కొంతమందికి ఇవ్వచ్చు కదా అంటే, ఇచ్చే సమయానికి ఎవరు వస్తున్నారు? నేను ఇవ్వటాను, పాటలు ఇస్తాను. ఎవరు అసలు సమయానికి వస్తున్నారు పాటలు ఇవ్వటానికి? ఒక ముగ్గురైనా పాటలు నేర్పి వాళ్ళని ముందు పెడదామంటే ఎవరు రావట్లేదు. సుందరతో నాకు వాదన, సిరీస్ కూడా ఉంది. సిరీస్ నాకు సపోర్ట్ చేసింది. మా అమ్మాయి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ముందుకు వస్తున్నారు? ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఏది లోపం ఉన్నా మనకి ఈ సంఘం ఇలా ఉంది. చాలా మంది మన సంఘానికి వచ్చి బలహీన పడిపోతున్నారు. వాళ్ళు బలంగా ఉండి కూడా మన సంఘం చూసి బలహీన పడిపోతున్నారు. వాక్యం చెప్పలేకపోతున్నారట. ఎందుకంటే మనలో ఆ ఉద్యమం లేదని అనిపిస్తున్నారట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటే హల్లెలూయా అంటే హల్లెలూయా అనాలి, దైవజనుడు చప్పట్లు కొట్టడం అంటే చప్పట్లు కొట్టాలి. కానీ మనలో హల్లెలూయా అంటే దైవజనుడు అంటే చేతులు ఎత్తట్లేదంట. అంటే ఏంది? ఉద్యమం లేదు మీ సంఘములో. దేవుని సేవకులు అన్న మాట చూడండి. ఇప్పుడు అది ఎందుకు నన్ను అంటున్నారంటే, దేవుడు నాకు అప్పచెప్పిన ఈ జనాంగము పరిపూర్ణత లేనందువల్ల అంటున్నారు. ఇప్పుడు దేవుడు సంఘము ఎక్కడ ఏ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా ఆ సంఘానికి కట్టుబడి ఉంటారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు మోషేకు అప్పచెప్పాడు కాబట్టి చూడండి, నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు అంటున్నాడు? దేవుడు మోషేను అంటున్నాడు. ఏమని? నీ ప్రజలు చెడిపోయిరి. చూడండి, నా ప్రజలు అంటలా, అక్కడ నీకు అప్పచెప్పాను కాబట్టి వాళ్ళు. ఇప్పుడు ఏది లోపం ఉన్నా, ఈ సంఘంలో ఏదున్నా, కొరత ఏదున్నా నన్నే అంటారు. ఏమంటారమ్మా? నన్నే. వాటర్ ఎక్కడ ఉన్నాయి నాన్న? కింద ఉంది. కింద ఎవరు పెట్టారు? ఈ లోకంగా ఆత్మీయంగా సంఘం ఎదగలేకపోతే నన్నే అంటా ఉంటారు. ఎందుకంటే ఇది నీ సంఘము, నువ్వు ఎంతగా నేను ఒకసారి ఏ తప్పు చేశానా, మిమ్మల్ని ఆత్మీయంగా ఎందుకు నడిపించలేకపోతున్నానా, ఎందుకు మీరు ముందుకు రావట్లేదా అని నేను నెమరేసుకుంటా ఉంటాను, జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, మోషే నీ ప్రజలు చెడిపోయిరి అంటే వాళ్ళు ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఇశ్రాయేల్ ప్రజల్ని ఎందుకు చెడిపోయారంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలో లేరు. ఏ విధంగా? దేవుని యొక్క ఇష్ట ప్రకంగా లేరు. వారు సొంత ఆలోచనలో ఉన్నారు. ఏం ఆలోచన చేస్తున్నారమ్మా? సొంత ఆలోచనలు. ఏంటి? దేవుడు అన్నాడు నిర్గమకాండంలో 20 అధ్యాయులు తీగాకని కానీ 20 అధ్యాయులు ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరు ఏ రూపము చేసుకునకూడదు, ఆ రూపానికి సాగిలపడకూడదు, ఆ రూపానికి ఏం చేయకూడదు? సాగిలపడకూడదు, మొక్కకూడదు, అంటే పూజించకూడదు.
ఒక రూపం అంటే చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు అనుకో, నా రూపం చేసుకోండి అని దేవుడు ఒక రూపం ఇస్తే ఆ రూపం చేసుకోండి. కానీ దేవుడు ఏ రూపం ఇలా, కానీ వీళ్ళేం చేశారు, వాళ్ళు అంత చెవులు బంగారం అంతా తీసి ఒక బొమ్మను చేసుకొని ఆ బొమ్మకి ఈయనే దేవుడు. ఈ యొక్క పోతే చూడండి, వాళ్ళు పైన 4వ వచనం అంటారు, 4వ వచనం చూస్తే 3వ వచనం 2వ వచనం అంటే, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఎదుగు తండ్రిని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి ఆరుని నొత్తులకు తెచ్చి అతను వారి ఎదురు వాటిని తీసుకొని పోగారుతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. ఏం చేశారంటమ్మా, దూడ, పోత పోసిన దూడగా చేశారు. వాళ్ళకున్న బంగారం అంతా ఒలిచి ఏం చేశారు, ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఇదే దేవుడు. వాళ్ళు చూశారు అసలు దేవుడు ఎలా ఉంటాడు అనేది. ఇదే చూడండి, ఇదే దేవునికి ఇష్టం లేని పని. అంటే దేవుని యొక్క సిస్టంలో దేవుని యొక్క చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడవకుండా, దేవుడి యొక్క మాటల్ని వినకుండా, దాన్ని అనుసరించకుండా ఉన్న వాళ్ళ యొక్క జీవితాల్లో ఎలా ఉంటాయంటే, వాళ్ళ సొంత కార్యంలో ఇది చేస్తే సరిపోయిద్దిలే, ఏం చేస్తారు, ఇది చేస్తే సరిపోద్దిలే. మన ఒక సహోదరి చెప్తే విన్నాను, 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నారంట. వాళ్ళకి మళ్ళీ ఏదో పని వచ్చిందంట, బ్రేక్ చేసుకొని మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి పెట్టుకున్నారంట. అసలు ఇది చూడండి ఎంత అంటే సొంత ఆలోచనలు ఎలా ఉంటాయి. 7 వారాలు అంటే కంటిన్యూ. 7 వారాలు అంటేనమ్మా బ్రేక్ చేస్తారమ్మా సిస్టర్, ఎక్కడ చూసారా? ఎక్కడైనా 7 వారాలు కంటిన్యూ చేసే ప్రార్థన 7 వారాలు ప్రార్థన అంటారు అమ్మా. అయితే వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి 3వ వారంలో ఆగిపోయింది కదా, 4వ వారం నుంచి. అంటే సొంత తెలివితేటలు, దేవుడి జ్ఞానం కాదు అది, సొంత జ్ఞానముతో చాలా మంది ఇలాగనే బైబిల్ పక్కన పెట్టేసి, దేవుని పక్కన పెట్టేసి, వాళ్ళ ఇష్టసరంగా వాళ్ళకు ఒక డినాన్స్లు పెట్టుకొని వాళ్ళ ఆలోచన చొప్పున నడుచుకుంటున్నారు. దేవుడి చిత్తము గ్రహించట్లేదు. ఇక్కడ వీళ్ళు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి చిత్తము గ్రహించట్లేదు. అందుకే దేవుడు బాధపడుతూ నీ ప్రజలు చెడిపోయారు. అంటే దేవుళ్ళో పరిశుద్ధంగా జీవించకుండా ఇష్టసరంగా జీవించే వాళ్ళు, చూడండి గుర్తుపెట్టుకోండి, ఇష్టసరంగా జీవించే వాళ్ళు చెడిపోయిన వాళ్ళకైతే, చెడిపోయిన వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారమ్మా? కూరగాయలు వెళ్తాము, చెడిపోయిన బుట్టలు వేసుకుంటారా ఏంది ఏమ్మా? తాజా కదా, ఏరుకొని తెచ్చుకుంటారు. ఎందుకు? చెడిపోయినవి ఉంటే అది మనకి ఆరోగ్యానికి పాడు చేస్తుంది కదా. చెడిపోయిన వాళ్ళ సంఘంలో ఉంటే విశ్వాసాలు కూడా పాడవుతారు కనుక, అందుకే నీ ప్రజలు చెడిపోయారు అంటాడు దేవుడు చూడండి. అందుకే చెడిపోయిన వారికి దేవుడికి అసహ్యం అండి. చెడిపోయిన వాళ్ళంటేనే దేవుడికి అసహ్యం. అందుకే ఎవరైనా మనం విశ్వాసంగా ఎప్పుడు దేవుడికి ఇష్టంగా జీవించడానికి మనము ఆలోచన చేసుకుంటూ ఉండాలి. 8వ వచనం చదవండి. 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను ఇదే అని చెప్పుకునేదా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత ముద్దుగా చెప్తున్నారు చూడండి. ఇదిగో దేవుడు ఇదే, ఈ పోత పోసిన దూడే, మన ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే. చూసినట్టుగా ఎంత కల్లబొల్లి మాటలు మాట్లాడుకున్నారు చూడండి, అసహ్యకరమైన మాటలు. దేవుడు ఏ రూపము చూపించలేదు, ఎవరికి ఏ రూపం చూపించలేదు. దేవుడికంటూ ఒక రూపం లేదండి. ఆయన మౌనత్వమైన దేవుడు. ఇదిగో ఆయనకి ఏ రూపము లేదు. అందుకే ఏ రూపం చేయకూడదంటే వీళ్ళు ఒక రూపం చేసుకుని దేవుడు మన ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఈ దూడే. ఏమంటున్నారు? ఈ దూడే కదండి. ఎంత బాధకరమో చూడండి. అంటే సత్యాన్ని గ్రహించలేదు వీళ్ళు. ఏం గ్రహించలేదమ్మా? అసత్యంలోనే ఉన్నారు. దేవుడు మనకి తన కృపలో జ్ఞాపకం, ఇందాక సిస్టర్ చెప్పింది, దేవుడు ఇదిగో మాకు చేసిన కార్యము ఎంతమ్మా? ఎన్ని లక్షలు? 15 లక్షలు దేవుడు సహాయం చేశాడంట వాళ్ళకి అనుకున్న అవసరాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 15 లక్షలు. 15 లక్షలు బిడ్డలాగా ఉందా ఆ బిడ్డ? చూడండి, రూతి సిస్టర్ గారికి దేవుడు వాళ్ళ కుటుంబంలో 15 లక్షలు సహాయం చేశాడు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? చెత్త ఆటో కొనటానికి. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేసేవాడు. దేవుడు అండి సహాయకుడు.
దేవుడు ఎవరమ్మా? సహాయకుడు. సహాయం చేసేది ఆయనే. మనకు ఆ సహాయం చేయాలంటే ఆ వ్యక్తిని చూపించాలన్నా దేవుడే మనకు చూపించేది. ఎవరి దగ్గర పోయి అప్పు అడగాలన్నా ఆ దేవుడే. నేను ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేనప్పుడు దేవుడు అడిగితే ఒక వ్యక్తిని చూపించేవాడు. అక్కడ దగ్గర నేను అడిగేవాడిని, వెంటనే ఇచ్చేవాళ్ళు నాకు. అలా జరిగింది చాలా సందర్భాలు. అలాగనే జరిగితే దేవుడు కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహాయం చేస్తాడు కనుక ఆ సహాయం చేసిన దేవుని విడిచిపెట్టేసి వాళ్ళు ఏదో రూపము దాల్చుకొని చూడండి ఎంతగా వాళ్ళు ఈయన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. దేవుణ్ణి గుర్తించట్లేదు చాలా మంది. ఇదే ఈరోజు మనం చేస్తున్న ఆలోచన, దేవుని గుర్తించట్లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, మన సహాయకుడు. కష్టంలో ఉన్నప్పటి నుంచి మనకు ఆదుకున్నాడు. ఇప్పుడు ఆ కష్టం పోయింది, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా విశ్వాసంలో బలపడాలి. కానీ నా కష్టం అయిపోయింది కదా, నా బాధ పోయింది కదా, నేను బాగా బ్రతుకుతున్నాక సంపాదించుకుంటున్నాను కదా. ఎంతగా మనం ఆశీర్వదించబడినా కానీ దేవునికి విధేయత చూపిస్తా ఉంటే ఆశీర్వాదం ఇంకా మిగులుతూ ఉంటది. ఇంకా మనల్ని ఆ ఆశీర్వాదము పైకి తీసుకెళ్తా ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మర్చిపోయారు. ఐగుప్తులో ఆ బాధని, వాళ్ళకున్న బాధని, కష్టాన్ని విడిపించిన దేవుని కాదని పక్కకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం 9వ వచనం. మరియు ఇదిగో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడమ్మా? లోబట్టలేదంట. ఎవరికి లోబట్టలేదు? దేవునికి లోబట్టలేదంట. చూడండి, ఆ పాపం నుంచి విడిపించిన, ఆ శాపం నుంచి విడిపించిన, ఆ బాధ నుంచి విడిపించిన దేవుడికి లోబడకుండా వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో లోబడుతున్నారు. దేవుడు చేసిన కార్యములు మర్చిపోయారు. దేవుడు అనేకమైన కార్యంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు రప్పించడానికి 10 తెగులు పంపించాడు దేవుడు. ఆ కార్యములను మర్చిపోయారు. ఆశ్చర్య కార్యములు. సమార దూత ఇదిగో నీ ఇంటికి రాకుండా ఈ ఐగుప్తులో ఉన్న ప్రతి గృహానికి వెళ్ళి మొదటి సంతానము ఆడపిల్లైనా మగపిల్లైనా అతము చేసి నిన్ను కాపాడుకున్నాడే, అది మర్చిపోయారు. దేవుని బిడ్డలో దేవుని కార్యములు మర్చిపోకూడదండి. దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చూపించుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించాలి తప్ప దేవుని కార్యములు మర్చిపోకూడదు. దేవుని కార్యములు మర్చిపోతే వాళ్ళు లోబడనేవారు. దేవుని కార్యములు మర్చిపోయి దేవునికి విధేయత చూపించకుండా, దేవుడికి లోపడితే, ఇప్పుడు సంఘం అంటే అదే చెప్తున్నారు. సంఘం అంటే ఒకే రూపం అండి, ఒకే ఆలోచన, ఏక మనసు. అపొస్తలుడైన పౌలు ఏమంటాడే, సంఘములో ఒకే మనసు. నువ్వు వేరే ఉండొచ్చు, నేను వేరే ఉండొచ్చు, నీ బిడ్డలు వేరే ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఒకే మనసు. సంఘములో ఇదిగమ్మా ఈరోజు ఈ ఆరాధన ఉంది. ఇందాక చెప్పాను కదా, నేను మన గృహకుడికి నేను ఎవరైతే సమయం పాటిస్తారో వాళ్ళనే కాల్ చేసి వాళ్ళకే, అయ్యా ఈరోజు మాకు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, వాళ్ళు అందరు సమయానికి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ నాకు తెలుసు ఎవరెవరు ఆత్మీయంగా ఉన్నారో. నా ఆత్మీయ జీవితంలో నేను గ్రహించిన కుటుంబాలు, కొన్ని కుటుంబాలు అండి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఎప్పుడు దేవుడికి ప్రాముఖ్యత ఇస్తారు, దేవుడి సమయానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఏదైనప్పటికీ దేవుడి దగ్గర పోతున్నాం అంటే, ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు ఇది ఒక కుటుంబం లాంటిది. ఇప్పుడు వాళ్ళందరూ మనం పిలిచారు, రేపు వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళాలి, సంఘం ఎంటేసుకుని కూడా వెళ్ళాలి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు సమయానికి వచ్చారంటే వాళ్ళు ఏముంది? లోబడిన వారు. ఇప్పుడు సమయానికి రాలేదంటే వాళ్ళు లోబడిన వాళ్ళు. సంఘం విధేయత చూపించలేదు చూడండి, వాళ్ళు లోబడరు. సంఘానికి దేవునికి లోబడటం అంటే సంఘానికి లోబడటం, సంఘానికి విధేయత చూపించటం. అందుకే ఆ రోజు అంత గంభీరంగా అయింది. మమత రాంగ్లోనే, అంకుల్ బాగైంది, అంకుల్ చాలా బాగైంది. అవును, అది దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతంగా ఒక్కొక్కరు పాటలు పాడారు. ఆ రోజు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఆ పిల్లోడు ఏం కొట్టినమ్మా, ఏం అల్లాడిచిండు దాన్ని. అసలు చిన్న పిల్లోడు, వాడు ఎవరు నేర్పలేదంట, వాడే నేర్చుకున్నాడంట దేవుళ్ళు ఎదగాలని. చూడండి, చిన్న పిల్లోడు ఎంత మంచిగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాడు. ఆ సమర్పణ ఉంది అంటే లోబడేడు దేవుడికి. ఆ బిడ్డ మంచిగా ఇదిగో కీబోర్డు ప్యాడ్ 2 నేర్చుకుంటున్నాడు. మళ్ళీ ఎక్కడో గురి దగ్గర పోయి కాదు, ఆ యూట్యూబ్లో చూసుకొని గిన్నెలు వేసుకొని గిన్నెల ద్వారా కొట్టుకుంటూ నేర్చుకుంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవునికి లోబడితే దేవుని కార్యములు పాల్పు పొందుకోవాలని ఆశ ఉంటుందండి. వీళ్ళు ఎవరంట? లోబడనే
ప్రజలంట. దేవుని స్తోత్రం. ఇట్లా నేను ఈ ప్రజలు చూసి ఇదిగో వారు లోబడనని ప్రజలు దేవుని. అందుకే దావీదు కీర్తన అది అపొస్తలుల కార్యములో కూడా 7వ అధ్యాయంలో 51వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఒక మాట అపొస్తలుల కార్యంలో ముస్కుల్లారా 7:51 7వ అధ్యాయం 51 ముస్కుల్లారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపర్సని నొల్లని వారులారా అంటాడు. ఎవరంట? కొంతమంది దేవుని కాడికి వస్తారు కానీ చెవులు అంటే దేవునికి అప్పచెప్పడంట. సంఘంలో ఉంటారు కానీ దేవుడి చెవులు అప్పచెప్పడండి. చెవులు వాక్యం వింటాయి. ఆ వాక్యం ఎక్కడ పంపించాలి? హృదయానికి పంపాలి. ఈ వాక్యం చెవుల ద్వారా ఇని హృదయానికి పంపాలి. అయితే అసలు ఈ చెవులో మూసేసుకుంటున్నారు. ఈ దేవుని వాక్యము వినడాలొక చూడండి. ముస్కుల్లారా చదవనమ్మా 7:51 వచనం చదవనమ్మా. లోపర్సన్ నొల్లని వారులారా, వంచని మెడగల వాళ్ళారా. వంచని మెడగ అంటే దేవుడు చెప్పిన మాటకి తల వంచరు చాలా మంది. దేవుడు చెప్పిన వాక్యానికి చెవులు లొంగరు, చెవులు ఆలకించవు చాలా మంది. కనుక అలాంటి వాడిని దేవుడు వంచని మెడగల వాళ్ళారా, పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. దేవుని ఎదిరించేవారు అంత వీళ్ళంతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనంలో అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనం, కావున నీవు ఊరుకొండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఇక్కడ 2 ఆలోచనలు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఊరుకొండు. నువ్వు ఊరుకోండి అంటే ఏంటి? నువ్వు అడ్డురాగాకు, నువ్వు వెనకేసుకురాగాకు. చాలా మంది అంటారు కదా, పిల్లల్ని కొడుతుంటే తల్లి అడ్డం వచ్చింది, తండ్రి నువ్వు అడ్డురాగాకు, వాడు అంతా నేను చూస్తాను, వాడు చెప్పుడు మాట వింటలేదు, వాడు లోబట్టలేదు అంటారు. తల్లి పాపం పోనీలేండి వెనకేసుకొస్తా ఉంటది. తల్లి కొడుతుంటే తండ్రి వెనకేసుకొస్తా ఉంటాడు. ఇప్పుడు మన మీద పాపం చూపించడానికి చూస్తా ఉంటే ఎవడు అడ్డుపడతాడు? దేవుని సేవకుడే అడ్డుపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం లోబడకపోతే, సంఘం విధేయత చూపించకపోతే మీ పక్షంగా అడ్డుపడేది ఎవరంటే నేనే. ఎందుకంటే క్షమించమని అడుగుతూ ఉంటాను దేవుణ్ణి. ఇక్కడ మోషే కూడా నువ్వు అడ్డు రావద్దు అంటే, నువ్వు బతిమలాడొద్దు, నువ్వు రిక్వెస్ట్ చేయొద్దు, నేను వాళ్ళ మీద కోపము చూపిస్తున్నాను. మన దేవుడు అసలుకి రోషము గల దేవుడు. ఆయన వెంటనే కోపం చూపించడు. ఎప్పుడు నువ్వు ఇంకా వినవు, నువ్వు లోబడవు, నువ్వు విధేయత చూపించవు, ఇంకా నువ్వు ఎన్నిసార్లు చెప్పిన వ్యర్థము అనుకుంటేనే దేవుడు తన ఉగ్రత చూపిస్తాడు. 40 సంవత్సరాలు చూపించిన దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడంటే ఆలోచన చెయ్యండి. ఎంత ఓపిక దేవుడు ఓపిక పట్టి ఉండాడో దేవుడు. కనుక దేవుడు అన్నాడు, కావునను ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వాడిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా నేను వాళ్ళు లేకుండా చేస్తాను ఇంకా అని చెప్తూ మోషకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాడండి. ఏంటంటే కింద లైన్లో చూడండి, ఊరుకుము, నా కోపం వారి మీద ఉన్న నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఏమంటున్నాడమ్మా? అబ్బా, ఈ స్నేహ కాలనీలో అందరిని అర్థం చేసేసి దేవుడు ఒక్కరిని ఉంచాలనుకోండి, ఒకే కుటుంబం ఉందనుకోండి, ఉన్న డబ్బంతా, ధనం అంతా, బంగారం అంతా వాళ్ళదే ఇది కదా. ఇప్పుడు ఏమంటా, నాకు అలాగే కావాలంటాం. కానీ మోషేకి అలాంటి ఆఫర్ ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని వాళ్ళందరినీ ఇంకా లేకుండా చేస్తాను, నీ కుటుంబాన్ని మళ్ళీ నేను ఏర్పాటు చేసుకుంటాను. చూడండి ఏమంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసేది నేను మోషేతో చెప్పగా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అప్పుడు మోషే ఏమనాలి? మంచిదయ్యా, వాళ్ళందరినీ హతం చేసేయి, వాళ్ళు లేకుండా చేసేయి, నా కుటుంబం ఈ లోకంలో ఇంక ఎవడైనా కానీ నా వాళ్ళే ఉండాలి కదా. అంత ఆఫర్ ఇచ్చినా కానీ మోషే చూడండి ఆయన ఎంతగా విధేయత కలిగానంటే 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నువ్వు మహాశక్తి వలన బహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. దేవుడిచ్చిన ఆఫర్కి మోషే నాకు ఆఫర్ కావాలంటలేదు. ఏమంటున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి.
ప్రభువా, నువ్వే కదా ఐగుప్తు నుంచి వాళ్ళని రప్పించిన దేవుడివి. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని లేకుండా చంపేసామనుకో, అప్పుడేంది ఎవరికి వచ్చింది? ప్రభా, నీకే తీసుకుపోయి చంపేశాడు అంటారు కదా ప్రభా అని ఆ ఇశ్రాయేల్ ప్రజల గురించి బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా ఆయన, నీ ప్రజల మీద నీ కోపము మన్నినేల, ఐగుప్తులోనే రప్పించిన నీ ప్రజల మీద కదా. చాలా మంది అంటారు కదా, గుడ్డిని కొట్టినట్టు పిల్లలు కొడుతుంటే ఏంది, పిల్లల్ని చంపేస్తావా, నీ కొడుకుని చంపేస్తావా అంటారు. అంటే ఏంది, నీ కొడుకు అంటే గుర్తు చేస్తున్న సెంటిమెంట్. ఇక్కడ మోషే కూడా ఆ సెంటిమెంట్ రెగల్ చేస్తున్నాడు. ప్రభా, నువ్వే కదా ఐగుప్తించి, మరి ఈయన స్వార్థపడు అనుకో, ప్రభా వీళ్ళందరినీ అర్థం చేసేసి నా కుటుంబాన్ని పెద్దగా చేయి, నా కుటుంబాన్ని అభివృద్ధి చేయి అంటలేదు ఆయన. నీ ప్రజల పక్షంగా, ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభా, నువ్వే కదా మనల్ని రప్పించింది, ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు కోపం చూపనేలా, చూడండి నువ్వు కోపం చూపనేలా అని బ్రతిమాలు మానుకుని, యెహోవా నువ్వు మహాశక్తి వలన బహుబలం వలన ఐగుప్తు నుండి రప్పించిన ఈ ప్రజల మీద కోపం మన్నినేలా. 12వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కొండల్లో వాడిని చంపునట్లు, భూమి మీద నుండి వాడిని నశింప చెందినట్లు, కీడు కొరకే వాడిని తీసుకుని పోయినని ఐగుప్తులు చెప్పుకున్న వాళ్ళను. ఏమంటారమ్మా, ఇప్పుడు ఇక్కడ చంపేసిన అనుకో, అరణ్యంలో ఉన్నారు, ఇప్పుడు అక్కడ ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేసిండు. ఐగుప్తులు ఏమనుకుంటాడు, దేవుడు మంచిగా చేసిండు, మన దగ్గర తీసుకుపోయి అందరం చంపేసిండు, ఆ అపనింద నీకెల్లా ప్రభువా, నీకెందుకు అపనింద, వాళ్ళని క్షమించరు. చూడండి ఎంతగా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడు ఆయనకు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆఫర్ని కాదని, వాళ్ళ కుటుంబాన్ని నేను హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని ఇదిగో ఈ లోకంలో ఉన్నతంగా నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తానంటే, గొప్ప జనంగా చేస్తానంటే, దేవుడు మోషే దానికి కాదని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోపాగ్ని నుండి మలుకొని నువ్వు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి ఏమంటున్నాడు, శాంతింపపడుము, శాంతించు. ఏమంటున్నాడు, నీ కోపాగ్ని నుంచి మలుకొని నీ ప్రజలకు కీడు చేయక శాంతింపపడు ప్రభువా, నీ ప్రజల్ని అలా చేయగాకు, నీ అపనింద నీకు వద్దునైనా, నువ్వు మంచి దేవుడువు, సరుణత గల దేవుడువు, యథార్థమైన దేవుడువు, సహాయం చేసే దేవుడు అని గల అన్ని నామాలు గల దేవుడు ప్రభా. అయ్యా అదిగోనైనా నీ ప్రజల్ని ప్రభా చంపగాకు, నీ కోపాగ్ని రగిలింపజేయగాకు, నీ కోపాగ్ని నుంచి క్షమించి వాళ్ళని నీ కోపము శాంతించేయి అని ఎవరు బ్రతిమలాడుకుంటున్నారమ్మా? మోషే బ్రతిమలాడుకుంటున్నారు ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా. 13వ వచనం, నీ సేవకులైన అబ్రాము, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ పితరులు అబ్రాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏందమ్మా? నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే, కింద ఇసుక రేణువుల కంటే, ఆకాశం నక్షత్రాల కంటే మీ సంతాన్ని వృద్ధింప చేస్తాను, నీ సంతాన్ని ఆశీర్వదిస్తాను అన్న మాటని జ్ఞాపకం చేసుకో అని దేవుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు వాళ్ళు ఆకాశ నక్షత్రములను మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం కిచ్చితని వారు నిరంతరము దానికి హక్కుదారులై వారితో నీతుడని ప్రమాణం చేసి చెప్తున్నావు. నేను దేవుని స్తోత్రం, నువ్వు ప్రమాణం చేశావు నాయన. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అంటే మోషే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత ఆయన దేవుడితో ప్రాధేయపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక ఆలోచన తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు సంఘము కూడా ఒక సంఘ కాపరికి అప్పజింపాడు. ఇప్పుడు ఆ అప్పజెప్పినప్పుడు నేను చేసేది మీ పక్షంగా ప్రార్థన చేస్తా ఉంటాను. దేవుడు నాకు ఒక కుటుంబం చూపిస్తాడు. ఒక కుటుంబాన్ని చూపించి ఆ కుటుంబాన్ని చేసిన దేవుని పట్ల వ్యతిరేకమైన కార్యములు, లేదంటే దేవుని పట్ల విరుద్ధమైన కార్యములు, దేవుడికి లోపడక జీవించిన జీవితము చూపిస్తా ఉంటాడు. చూపిస్తున్నప్పుడు నేను ప్రాధేయపడతా ఉంటాను, విజ్ఞాపన చేస్తా ఉంటాను. నాకు ఇచ్చే బాధ్యత ఏంటంటే సంఘం అంతా బాగుండాలి, సంఘము సంతోషంగా ఉండాలి, సంఘములో ఎవరు కష్టాలు పాలు కాకూడదని ప్రతిదినం విజ్ఞాపన ప్రార్థనకి మీరు ఎవరు రారు, కానీ మీ పక్షంగా ప్రార్థన చేస్తాను. అదే మీరు నాకు తోడుగైతే ఆ ప్రార్థన ఇంకా బలంగా ఉంటది, కానీ రారు. ఆల్రెడీ ప్రార్థనకి రారు.
మేము ఎవరి గురించి ప్రార్థన చేస్తామా? సంఘం గురించి ప్రార్థన చేస్తామా? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామా? మమతకు తెలుసు పాప మా బిడ్డ వచ్చింది కాబట్టి ఆ ప్రార్థనలో మేమేం చేస్తాం? సంఘం గురించి ఎంత బ్రతిమలాడుకుంటాము. సంఘంని దేవుని క్షమించమని, ప్రభా స్త్రీల సమాజం లేదు నాయనా, మరి సహకరించే వాళ్ళు లేరు, ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఆయన క్షమించమని, స్త్రీల సమాజాన్ని ప్రపాదించమని, సండే స్కూల్ని ప్రపాదించమని, మరి కుటుంబంలో ఉన్న సోదరులు ఎందుకు వస్తున్నాయి, లేదంటే కుటుంబంలో ఎందుకు లోకం వైపు వస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే ఆ దూడను చేసుకొని ఆ దూడ నిజమైన దేవుడు అనుకుని భ్రమలో ఉన్నారు. ఈ చాలా మంది దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని కూడా భ్రమలో పడుతున్నారు. మేము కష్టపడుతున్నాం, మేము చేసుకుంటున్నాం, మేము శ్రమ పడుతున్నాం, లేదా మేము సంపాదించుకుంటున్నాం, ఇది మా శక్తి వల్ల అయిందని. దేవుడి శక్తి ద్వారా కాకుండా మానవుడి శక్తి వల్ల ఏమీ కాదు. అది ఏదైనా మనం పొందుకుంటున్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్నాం. అది మనం గుర్తెరగాలి. గుర్తెరగట్లేదు, అది నా బాధ. గుర్తెరిగితే కృతజ్ఞత ఉంటుంది. దేవుళ్ళో ఎదగటం, విశ్వాసంగా, బలంగా, నమ్మకంగా మనం ఉంటాం. ఆ విధంగా వాళ్ళందరి గురించి నేను ప్రాధేయపడతా ఉంటాడు, గోచాడుతూ ఉంటాడు దేవుడు. ఇక్కడ మోషే ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి. 14 వచనంలో చూస్తే, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి ఏం చేశాడమ్మా? ఏం చేశాడంట? శాంతింపబడ్డాడు. దేవుని స్తోత్రం. శాంతించాడు. చూడండి, మోషే ప్రార్థన వల్ల దేవుడు శాంతి. లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు లేకుండా అయిపోయేవాళ్ళే. మళ్ళీ అక్కడి నుంచి ఏ కుటుంబము? నో కుటుంబం. ఆ కాలంలో ఒక కుటుంబం మిగిలిచ్చాడు కదా. ఈ రోజు కూడా మోసే ఒక కుటుంబం ఉండేది అక్కడ. కానీ మోసే ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళు నీ ప్రజలు, కష్టపడే వాళ్ళని రప్పించుకున్నావు, ఆ అపనింద నీకొద్దు, ఆ నింద నీకొద్దు, నువ్వు కరుణించు, కాపాడు అని ప్రాధేయపడ్డాడు. విజ్ఞాపన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? విజ్ఞాపన చేశాడు. దేవుని బ్రతిమలాడుకున్నాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. అబ్రాహాంని ఏ విధంగా నువ్వు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశావో, ఏ విధంగా ఇస్సాకుని వాగ్దానం చేశావో, యాకోబుకి వాగ్దానం చేశావో, ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టి ప్రార్థన చేశావు. మనం చేసే ప్రార్థన కూడా ఎప్పుడైనా దేవుడు మనం ప్రార్థించేప్పుడు కనికరం గల దేవా నన్ను కనికరించు అంటే, ఆయన కనికరం గల దేవుడు కనుక ఆయన కనికరిస్తాడు అన్న నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ తన కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, రోమిలు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటే 8వ అధ్యాయము 34వ వచనము. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. వాడెవడు? చదవమా ఒకసారి. ఏదమ్మా? 8వ అధ్యాయం 34వ వచనమ్మా. విధించువాడెవడు? చనిపోయినను క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచువాడును, దేవుని కుడి పార్శ్వము ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చూడమ్మా, మన కొరకు నేను మీ కొరకు విజ్ఞాపన చేసి, ఇప్పుడు మోసే ఏ విధంగా అయితే విజ్ఞాపన చేసి దేవుడికి అప్పచెప్పుకున్నాడో, నేను కూడా మీ కొరకు విజ్ఞాపన చేసి యేసు ప్రభుకు అప్పచెప్పుకుంటే యేసు ప్రభు మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తానంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి చూడండి, ఆయన మనని కాపాడుకుంటాడట. మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని ఎదుకు వచ్చువారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన చేయటానికి యేసయ్య నిరంతరము జీవించుచున్నాడంట. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడలేదు, విధేయత చూపన వారుగా ఉన్నారు కనుక ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి ఏమైనా ఉంటే దూరం చేసుకుందాం. ఇంకా దేవునిలో బలపడతా, దేవుడికి వ్యతిరేకమైన కార్యములు కాకుండా మనము దేవునికి, సంఘానికి లోబడి ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం సంఘంలో ఏ విధంగా ఎదగాలి, ఆత్మీయంగా, బలంగా, నమ్మకంగా, విశ్వాసంగా, సమర్పణతో మనం ఎదిగినట్లయితే అది పరిపూర్ణమైన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనని క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి క్షమిస్తే ఇంక చాలు, ఇంకా మనని ఎంతగానో మనము ఆశీర్వదించబడతాము. నిరంతరము నిత్య జీవంలో మనం ఉంటాము. అలాంటి కృప మీరందరూ పొందుకొని
దేవుని యొక్క కృపలో ఎదగాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. చిన్న ప్రార్థన, ఎన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి దేవుడికి అప్పచెప్పుకోండి. ప్రభువా నాయనా